చైనా తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున సబ్మెరైన్లను నిర్మిస్తోంది. తద్వారా సముద్ర జలాల్లో అమెరికాకు సవాలు విసురుతోంది. దశాబ్దాలుగా ప్రపంచ సముద్ర జలాలపై అమెరికాదే ఆధిపత్యం. ఇప్పుడు చైనా ఆ స్థానం కోసం ప్రయత్నిస్తోంది. గత 5 ఏళ్లుగా ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో చైనా సబ్మెరైన్లు తయారు చేస్తోంది. తన న్యూక్లియర్ సబ్మెరైన్ల తయారీని భారీగా పెంచింది. ప్రెజెంట్ అమెరికా కంటే వేగంగా వీటిని సముద్రంలోకి ప్రవేశపెడుతోంది. అమెరికాకు చెందిన అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయన సంస్థ IISS తాజా రిపోర్ట్లో ఈ విషయాలు పేర్కొంది. ఈ మేరకు మిలిటరీ బ్యాలెన్స్ 2025 పేరుతో నివేదికను విడుదల చేసింది. ఇక 2021-2025 మధ్య చైనా ఏకంగా 10 అణు జలాంతర్గాములను తయారు చేసింది. ఇదే సమయంలో అమెరికా కేవలం 7 మాత్రమే నిర్మించింది. ఇక చైనా 79,000 టన్నుల సామర్థ్యంతో బోట్లను తయారు చేయగా అమెరికా 55,500 టన్నులకే పరిమితమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2016-2020 మధ్య చైనా కేవలం 3 సబ్మెరైన్లను మాత్రమే నిర్మించింది. కానీ ఇప్పుడు ఆ వేగాన్ని ఏకంగా 3 రెట్లు పెంచి అమెరికాకు షాక్ ఇచ్చింది. 2025 ప్రారంభం నాటికి చైనా వద్ద 12 క్రియాశీల అణుశక్తి జలాంతర్గాములు ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. వీటిలో 6 బాలిస్టిక్ మిసైల్ బోట్లు కాగా మిగిలిన 6 గైడెడ్ మిసైల్స్. అమెరికా విషయానికి వస్తే ఆ దేశం వద్ద మొత్తం 65 జలాంతర్గాములు ఉన్నాయి. అందులో 14 బాలిస్టిక్ మిసైల్స్ బోట్లు ఉన్నాయి. అదేవిధంగా చైనా వద్ద 46 బోట్లతో కూడిన భారీ సంప్రదాయ ఇంధనంతో నడిచే జలాంతర్గామి దళం ఉండగా అమెరికా వద్ద ఇలాంటివి ఒక్కటి కూడా లేదని IISS మిలిటరీ బ్యాలెన్స్ నివేదిక పేర్కొంది. 2019-2023 మధ్యకాలంలో చైనాలోని 4 ప్రధాన షిప్ యార్డుల్లో 39 యుద్ధ నౌకలను తయారు చేసింది. కానీ అమెరికా మాత్రం తన సబ్మెరైన్ నిర్మాణ లక్ష్యాలను చేరుకోవటంలో వెనుకబడింది. సబ్మెరైన్ల తయారీలో అమెరికా నేవీ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పాత లాస్ ఏంజల్స్ క్లాస్ జలాంతర్గాములు రిటైర్ అవుతుండటంతో 2030 నాటికి అమెరికా అటాక్ సబ్మెరైన్ల సంఖ్య 47కు పడిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.